చిన్న దూడ. ఈ దూడ ఈ ఆవు చూడండి ఎంత పైన మల్లెపూలు కట్టినారు. దీంట్లో ఒక గుర్తు వచ్చేది. అంటే జరుగు ఇదేంది దూడ ఎంత బాగుంది. ఈ దూడ మంచిగా ఉన్నది. ఈ దూడ మగ మీద ఉంది. ఇది చూడండి ఈ దూడ కూడా. ఇప్పుడైతే దేశానికి వచ్చేసినాము. అప్పుడు వీడియో రికార్డ్ చేయలేదు. మా జరుగు మా అమ్మ పక్క ముక్కుంటుంది ఫస్ట్. నేనైతే వీడియో తీస్తున్నాను. ఇదే తేరు అంటే జాతర. అది చాలా మంది వస్తారు. కంబకి అట్టి పండ్లు కొట్టేకి, కలశానికి కొట్టేదానికి వస్తారు. ఇంకా చూస్తూనే ఉండండి ఎంత బాగుంది. అది కరగా వెనకాల నుంచి వస్తారు. ఆయన మొక్కం మాత్రం అంతా ముంచేస్తారంట. దేశానికి ఇదంతా తీసుకొని పోతున్నారు. చిన్నది పెద్దది అని 2 ఉన్నాయి ఆడ. అది ఇంకా లాస్ట్లో చూపిస్తా. కరగా వచ్చేయండి ఇంటికి అని చెప్పా. కరగా కూడా ఇప్పుడు వస్తుంది నైట్. అది వీడియో తీపిస్తాను 3 గంటలకి. ఇప్పుడైతే జాతర చూడండి ఎంత బాగుంది. ఆట నుంచి ఎంతమంది వచ్చినారు. మా ఊర్లో అంతా జాతరకి ఫుల్ వస్తారు గాయ్స్. మీరు కూడా హైదరాబాద్లో ఉండేది వచ్చేయండి పల్లెటూరుకి. మీరు చూడండి ఆడ ఇంకా బొమ్మలు చాలా ఉన్నాయి. ఆ పక్క ఆడ బొమ్మలు డాన్స్ ఆడుతూనే చూపిస్తాను. మీరు చూడండి అంత బొమ్మ. ఇది దేవుడిని అంతా సుట్టుకొనిపిస్తున్నారు. సుట్టుతున్నారు. ఇంకొక దేవుడు అయితే 5 నిమిషాలు ఆడే ఆగినారు. ఈ జాతర రెడీ చేసుకుంటున్నారు. టెంకాయలు అది ఇది అంతా కొడుతున్నారు. చూడండి ఎంత రష్ ఉందో. కిందకి పోయే కూడా ప్లేస్ లేదు. మేము కింద ఐస్ క్రీమ్ అంతా ఇస్తారు ఫ్రీగా. భోజము మళ్ళీ మజ్జిగ అంతా ఆడే ఇస్తారు. మీకు కావాలంటే పార్సల్ కూడా చేసుకోవచ్చు. బాగా మజ్జిగ అంతా పెసులు అంతా ఇస్తారు. ఈడ జాతర అంటే సందడి. అందరూ వచ్చేస్తారు. నేను వీడియో తీసేకే సాధిపోతాను గాయ్స్. ఇది చూడండి నేను అప్పుడు ఐస్ క్రీమ్ అంతా తినేసాను. వీడైతే అక్కడ అంతా పూజ చేసుకుంటున్నారు తేరుకి. మా ఊర్లో తేరు అని తెలుగులో పిలుస్తాం. అది చూడండి అట్టిపండు ఎంత తీసుకుంటారో నాకే తెలియదు గాయ్స్. అన్ని చీమ ఇది వానలాగా వస్తా ఉంటాయి. చూడండి ఇక్కడ మజ్జిగ పాక అంతా డాన్స్ ఆడుతున్నారు బొమ్మలు. ఆ పక్క లాగా చూపిస్తానంటే కదా చూడండి ఎంత బాగుందో. మేము జాతరలో జైంట్ వీల్ కూడా ఎక్కిమే. అది వీడియో తీయలేదు పడిపోతుందేమో అని. చూడండి ఎంతమంది ఉన్నారు. చూడండి చాలా మంది ఉన్నారు. ఆ కలశానికి ఎట్లయినా అట్టి పళ్ళు కొడితే కోరిక తీరుతుందని చెప్పినారు పూజారి. చూడండి అందుకే ఎంతమంది ఉన్నారు. చూడండి నిలబడేది కూడా ఆడ ప్లేస్ లేదు. చూడండి ఎంతమంది గుంపుగా ఉన్నారు ఆడ. నేను అట్టిపండు వేస్తే ఎవరితో ముఖానికి పడిపోయింది. అదే ఆడ కప్పేసి పోతున్నారు కదా. అదే 3 గంటలకి కరగా వస్తారంట. అప్పుడు కూడా చిన్న వీడియో తీసి యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను. అదో ముచ్చుకొని పోతున్నారు కదా ఆయన. ఆడి కింద ఉండేది బట్ట లోపల కత్తి. అదే కరగా చాట్లో కట్టి ఉంటారు కదా అది. ఆయన ముచ్చేసినారు 12తో. రాత్రి 3 గంటలకు చీరగలం అంతా 12తో చుట్టేసినారు. ఏం చేద్దామని సరే రాత్రి చూపిస్తాను ఫ్రెండ్స్. 3 గంటలకి అట్లా వీడియో తీసి రాత్రి పూట్లు అంతా జాగాన్ని చేసుకొని ఉంటాను. అదే చూడండి ఆ అంకలు ఎక్కినారు. అప్పుడే చూడలేదేమో మీరు. అదిగోండి 3 రౌండ్లు తిరుగుతానంట తేరు చుట్టూ. అప్పుడు పూజ చేసి మళ్ళీ తేరు కొంచెం లాక్కొని పోతారంట. చాలా మంది ఇసిరినప్పుడు ఆ టెంట్ మీదే పట్టుందంట గాయ్స్. కోట్లకి సందరి ఈ అట్టి పండ్లకి అదంతా క్లీన్ చేసేస్తారు. చూడండి నేను వేసాను. ఆడ కంపెనీ తగిలినట్టు అందుకే మా అమ్మ వేస్తుంది. దేవుడా పడాలి మా అమ్మ చెప్తాంది. అవండి అంతా చాలా మంది అట్టి పండ్లు ఇప్పుడు 2 నిమిషాలు
చూడండి 2 నిమిషాల్లో అది వచ్చేసింది ఎందుకు వీడియో రాలేదా అని చూస్తున్నారా? అది కొంచెము తీరేదో చేతులు అడ్డం పెట్టేసి నేను అందుకే ఇప్పుడు అడ్డుపడి వర్షాలే వర్షాలు వస్తాయి. చూడండి ఇప్పుడు 2 నిమిషాలు ఉండండి. అడ్డుపండ్లు కొంచెం జరిగినాక తేరు అడ్డుపండ్లే అడ్డుపండ్లు ఇప్పుడే ఇస్తున్నారు. దీనికన్నా ఇంకా ఉంటుంది, బాగుంటుంది తింటే. అంటే ప్రసాదం తింటే బాగుంటుంది అని చెప్తాను. చూడండి ఆ పక్కంతా చాలా బాగుంది. అగో ఎత్తున్నారు చూడండి. ఇప్పుడు చూడండి ఎంత అట్టి పండ్లు చూడాలి. వర్షాలలాగా పడతానే ఉన్నాయి అట్టి పండ్లు కొంచెం చేసినందుకు. చూడండి ఎంతమంది అట్టి పండ్లు అయిపోయినా సరే. ఇదైతే మా ఊర్లో ఉన్న సాయిబాబా దేశం వరకు పోతుంది తేరు. ఇంకా ఎంత బాగుంటుందో అది కొంచెం నడుచుకొని పోతా ఉంటుంది. అప్పుడే కట్టేది అనిపిస్తున్నారా? ఏం లేదు, అప్పటి నుంచి అట్టి పండ్లు చాలా ఎక్కువ వస్తాయి. నేను కూడా ఇస్తాను. నా పక్కన బాబాకి ఎంత బెల్లు కట్టింది చూస్తాను. అబ్బా నేను ఉన్నాను చూడండి. అలా అంతా కంబాకే కొట్టాలని చూస్తాను కానీ ఎవరితో ఉంటుంది కంబాక్ పడింది కదా. ఎంత ట్రై చేసినా నాకు పన్నే లేదని ఊరికే ఉన్నాను. నేను వీడియో నా కెమెరా వీడియో తీస్తానంటే చూస్తాను అంతే కదా. ఇది చూడండి ఎంత ఉందో. ఆడైతే చెరువు కూడా ఉంది. మేమైతే పైన ఉన్నాము టాపు, ఎందుకంటే కింద నుంచి తీసే వీడియో సరిపోదని టాప్ ఉన్నాము. గుడికి వచ్చేసినాము. ఇది చూడండి మూలంగి దోసకాయ మళ్ళీ అదేదో మొక్కజొన్న తిరుపతిలో మేము పోతామని ముక్కుంటే నేను. ఇది చూడండి ఎంత బాగా కట్టినారు కంబాల్ లాంటిది. ఇది చూడండి బొమ్మలు తిరుగుతా ఉంటాయి అట్లా ఇట్లా. శ్రీకృష్ణ ఇది అన్ని బొమ్మలు ఉంటాయి. ఇది తిరుగుతానే ఉంటాయి. నరసింహస్వామి కూడా ఉంటుంది. నరసింహస్వామి నేను ఇంకా మొక్కేసి ఇంకా కొంచెం చూసిన తర్వాత ఇంకా దేశానికి వచ్చేస్తుంది. ఇట్లా లడ్డు ఇస్తున్నారు. నాకు లడ్డు అంటే ఇష్టమే. నా పేరు కూడా లడ్డూనే, నేను తినేది కూడా లడ్డూనే. అందుకే లడ్డు ఇప్పించకపోతే నేను అదంతా చూపిస్తాను. లోపలికి తీసుకోపోకూడదంట సాయిబాబా దేశాన్ని మీది తీసుకోపోకూడదంట. అందుకే నేను ఇట్లాంటి వీడియో తీస్తానా. నా కాలు పాదాలు కరెంట్ పోయింది ఇది అందుకే అట్లా కనపడుతుంది. ఇది చూడండి సాయిబాబాది. ఇంకైతే మొసూరు బజ్జీ ప్రసాదం పలావు అంతా ఇచ్చినారు. ఒబ్బట్టు మా పక్కింటి ఆంటీ అంతా చూస్తాను. బాయ్ ఫ్రెండ్స్.